నాలుగు సంవత్సరాల కష్టం 700కు పైగా టెస్ట్ లైట్స్ ఏంటో రైట్ కాదు. ఒక్కసారి గట్టిగా వాళ్ళకి చెప్పండి మీరు. మొదటిగా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరూ తల్లిదండ్రులు కూడా మా పాఠశాల తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తే గట్టిగా ఒకసారి చెప్పండి ఆలోచిస్తాము. ఈ కార్యక్రమాన్ని మా పాఠశాల ప్రధానాచార్య గారు అధ్యక్షత వహించి ఈ కార్యక్రమాన్ని కొనసాగించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్. హిందీ సార్ గణపతి సార్ ఇక్కడున్నాడు సార్ ఇన్నాడు. టీచర్స్ మీటింగ్ 2.0 నిర్వహించుకుంటున్నాం. చాలా సంతోషం. తల్లిదండ్రులు హాజరైనారు, గేమ్స్లో పాల్గొన్నారు ఉత్సాహంగా. వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ సభా కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ సభకు మొట్టమొదటిగా మన గ్రామ సర్పంచ్ గారు వెంకటేశ్వర మేడం గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తప్పట్లు కొట్టుకుంటాం. వెల్కమ్ మేడం. అలాగే మన మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు ఏకొల్లు శేషమ్మ గారిని కూడా వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. రండి మేడం. వెల్కమ్ మేడం. అలాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులు గౌరవనీయులు శ్రీ రామిరెడ్డి విజయ భాస్కర్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. అలాగే మన పాఠశాల పూర్వ విద్యార్థి కమాండర్ గారు నరేన్ గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారు చాలా దూరం నుంచి ఎంతో ప్రయాసకొచ్చి వచ్చారు. రండి సార్, స్వాగతం. మన విద్యా కమిటీ చైర్మన్ వైవి సుబ్బారావు గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. నంది. అలాగే విద్యా కమిటీ సభ్యులు పేరు పేరున అందరూ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అందరినీ రండి సార్. నాగార్జున గారు రండి. వెంకటేశ్వర గారు కనిపిస్తున్నారు. రండి సార్, రండి. అలాగే మన గ్రామంలో మహిళా పోలీస్ మేడం గారిని వేదిక మీద సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. మన పంచాయతీ సెక్రటరీ గారు శ్రీనివాసరావు గారు ఇచ్చేశారు. వారికి ఏదో అత్యవసర పని మీద వెళ్ళారు. తర్వాత మనకు మీటింగ్ మధ్యలో కలుస్తా అన్నారు. వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు అక్కడ ఆశీనులైనటువంటి తల్లులు ఉన్నారు. వారి పిల్లలు వారి తల్లులకి
పాద పూజ చేస్తారు. తల్లికి వందనం అంటే అది పాద పూజ. కోరుకుంటున్నాను. మీరు కూడా నాలాగా మంచి మార్కులు తెచ్చుకోవాలని కోరుకుంటూ అందరూ బాగా చదువుకోండి. టీచర్స్ కూడా బాగా ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళ వల్లే నేను ఇన్ని మార్కులు తెచ్చుకోగలిగాను. వాళ్ళని నువ్వు బాగా చదువుతావు అమ్మ, చదువుకో అని చెప్పి ఎంకరేజ్ చేస్తూ నేను ఇన్ని మార్కులు తెచ్చుకోగలిగాను. అందరూ బాగా చదువుకోండి. Thank you. I am Varshika. I am studying 10th standard in this school. Good morning all respected parents and guardians. I am delighted to welcome today parents meeting. We are grateful for your presence and your support. It leads to your child education. This meeting is a valuable opportunity for us to work together. It helps to your child education. We believe that your involvement is a very crucial part for your child education. Thank you to give this wonderful opportunity. 10th standard in this school. Good morning all respected parents and guardians. I am delighted to all welcome to the today's parents meeting. Today we celebrate the festival of Talliki Vandanam. Not today, every day we must give respect to her. She is very important for everyone's life. She plays good role in the life in the family. Thank you for this opportunity. గ్యాప్ వచ్చిందా సార్ గంట సార్ వెళ్తుందిగా కొంచెం ముందుకు రండి. అరే ఒక్కరు మేడం కూర్చి కొంచెం ముందుకి ఇద్దరు పిల్లలు నేను పెట్టారే పెట్టరా మీ ఇంటికి మంచి మార్కులతో మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. ఓకే.
అవుతుంది సరిపోదా రాని ఇంకా రాని అంటే అది 47 సెకండ్స్ ఇచ్చున్నాడు ఆయనే. మన స్కూల్ డాక్టర్ కుమార్ గారికి తోటి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కమిటీ మెంబర్స్కి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన గ్రామ తల్లిదండ్రులందరికీ కూడా పిల్లల తల్లిదండ్రులందరికీ ముందుగా నమస్కారం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన చిన్నారులు అందరికి కూడా నా ఆశీస్సులు. ఒక మంచి కార్యక్రమం ఈరోజు జరిగింది మన దగ్గర. ఇక్కడ మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ డే అంటే గతంలో మేము చదువుకున్నటువంటి కార్యక్రమాలు ఏమి ఉండేది కాదు. అప్పుడు ఓన్లీ టీచర్స్ వరకే వాళ్ళ కంట్రోల్లో వాళ్ళ కింద మేము చదువుకుంటా ఉండేది. ఈరోజు స్కూల్లో ఏం జరుగుతూ ఉంది, మన పిల్లలు ఎలా చదువుకుంటున్నారు, టీచర్స్కి పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య ఎటువంటి అనుబంధం ఉందనే దాని విషయం తెలుసుకోవడానికి ఇటువంటి కార్యక్రమం చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఈరోజు ఇక్కడ ఎక్కడో మన సినిమాలో చూసేటువంటి సీరియల్లో సీన్స్ కాకుండా ప్రత్యక్షంగా ఇక్కడ తల్లులకి పిల్లలు వందనం చేసి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం ప్రాక్టికల్గా ఇది జీవితంలో చాలా అరుదుగా జరుగుతుంటుంది. మన ఎక్కడన్నా సినిమాల్లో సీరియల్లో చూస్తూ ఉంటాం. ఇది చాలా చక్కటి కార్యక్రమం. ఇది దాని విలువ ఇప్పుడు తెలిసో తెలియకపోయిన పిల్లలకి ముందు ఆలోచిస్తే ఈరోజు జరిగినటువంటి కార్యక్రమాన్ని జీవితంలో ఎవరు మర్చిపోలేరు. అంతటి చక్కటి కార్యక్రమం జరిగింది. ఎక్కువ సమయం పిల్లలు మన ఇంట్లో గడుపుతారు. 10th క్లాస్ వరకు చదివే పిల్లలు ఎక్కువ సమయం మన ఇంట్లో గడుపుతారు. ఎక్కువ సమయం స్కూల్ వాతావరణం గడుపుతారు. కాబట్టి ఇక్కడ పిల్లలకి తల్లిదండ్రులు అదేవిధంగా గురువులు అనేవాళ్ళే 16 సంవత్సరాల వరకు 15 సంవత్సరాల వరకు కూడా ఈ ముగ్గురి మధ్య ఉన్నటువంటి అనుబంధం చాలా గొప్పది. తల్లి గురువు గాను, తల్లి గాను, ఆడపిల్లలకైతే స్నేహితురాలు గారు 3 రకాల పాత్రలు తల్లి పోషిస్తుంది. అదేవిధంగా గురువులు ఇక్కడ పిల్లల్ని వాళ్ళ సొంత బిడ్డల్లాగా చూసుకొని స్కూల్స్లో వాళ్ళ యొక్క భవిష్యత్తుకి మంచి బాటలు వేసడానికి వాళ్ళు ఇక్కడ ఎంతో ట్రైనింగ్ అయి వచ్చి పిల్లల్ని ఆ రకంగా తయారు చేస్తారు. అయితే మారుతున్న రోజుల్లో మనం గమనించాల్సిన ఒక 2-3 విషయాలు. మన పిల్లలు మన ఇంట్లో మన కంట్రోల్లో ఉన్నారు, స్కూల్లో టీచర్స్ కంట్రోల్లో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడక్కడ మనం కొందరు పిల్లలు మార్గం మళ్ళీ విషయాలు మనం చూస్తూ ఉంటాం, దారి మళ్ళీ విషయాలు మనం గమనిస్తూ ఉంటాం. దానికి బాధ్యులు మన తల్లిదండ్రులు, తర్వాత స్కూల్లో ఉన్నటువంటి ఒక గురువులు. ఖచ్చితంగా కూడా అటువంటి వాళ్ళను కూడా గుర్తించి సరైన మార్గంలో మనమే నడుచుకోవాలి. సరేనా? సో ఇలాంటివన్నీ చేయకూడదు. మన పాస్వర్డ్ స్ట్రాంగ్గా ఉండాలి, అవతల గెస్ట్ చేయకుండా ఉండాలి. మన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని అంటే మనం ఎంతవరకు గోప్యంగా ఉంచాలో అంతవరకు గోప్యంగా ఉంటుంది. అన్నీ సోషల్ మీడియాలో పెట్టద్దు. సరేనా? అట్ ద సేమ్ టైం
ఆన్లైన్ గేమింగ్ స్క్రీన్ టైమ్స్. ఓకే, సో ఇక్కడ ఎవరైనా నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఆ నలుగురు ఫ్రెండ్స్ ఫ్రీ ఫైర్ ఆడుతున్నారు అనుకోండి, ఆటోమేటిక్ 5వ ఫ్రెండ్ కూడా అదే చేయాలనిపిస్తుంది. ఎందుకంటే ఆ నలుగురు వాళ్ళ సర్కిల్లో ఉన్న నలుగురు అదే పని చేస్తున్నారు కాబట్టి దాని గురించే మాట్లాడుకుంటారు. ఎన్ని క్యూస్ కొట్టేవారా, ఎంతమంది చంపా, ఎన్ని గెలిచావు, ఎన్ని చికెన్ అని కొట్టేవాడిని. సో ఆటోమేటిక్గా వాళ్ళు సైకలాజికల్గా సాధించి షైనింగ్ స్టార్గా జిల్లా స్థాయిలో ఎన్నికైనటువంటి మధుహాసిని వాళ్ళ అమ్మ ద్వారా ఈరోజు తల్లికి వందనం. వాళ్ళ అమ్మకి మాల
చేసి నీ మెడలో వేసెదరారా రాకుల రామారా నిన్నెత్తి ముద్దురాడరా కౌసల్య రామారా కౌసల్య రామారా రాకుల రామారా నిన్నెత్తి ముద్దురాడరా విజయ రామా విజయ స్వాగతం స్వాగతం మీ అందరికీ స్వాగతం మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ కి తల్లిదండ్రులకు స్వాగతం తల్లిదండ్రులారా పెద్దలారా మా పాఠశాలలోకి హృదయపూర్వక స్వాగతం మా పాఠశాల గౌరవం మీ ప్రేమతోనే మాకు కీర్తి సంపదలు సాధ్యం తల్లిదండ్రుల సలహాలే వెలుగులు గురువుల మార్గం మా భవిష్యత్తుకి పునాదులు పిల్లల జీవితాల ఆకర్షణ మీరు వారి విజయానికి ప్రేరణ మీరు మీ ఆశీస్సులతో మార్గం చూపాలి సభలో కలిసి కొత్త స్వప్నాలు నెరవేర్చాలి పిల్లల జీవితాల ఆకర్షణ మీరు వారి విజయానికి ప్రేరణ మీరు మీ ఆశీస్సులతో మార్గం చూపాలి సభలో కలిసి కొత్త స్వప్నాలు నెరవేర్చాలి చదువుతో పాటు విలువలు నేర్పే గురువులు మా కోసం ఎన్నో త్యాగాలు చేసే తల్లిదండ్రులు ఈ రోజు మీ మాటలే మా బాటలు మీ సహకారంతో మా జ్ఞాన జ్యోతి వెలిగించాలి ఎంసీసీ కవాతులు భారత్ స్కౌట్ శిక్షణలు క్రమశిక్షణ చదువులు మా పాఠశాల ప్రత్యేకతలు సైన్స్ ల్యాబ్ గ్రంథాలయం చక్కని ఆట స్థలం కిచెన్ గార్డెన్ పూల తోటల సోయగాలు మా పాఠశాల ప్రత్యేక ఆకర్షణలు పిల్లల అభివృద్ధికి మీ సలహాలు సూచనలు అవి మా అమూల్య రత్నాలు ఈ మీటింగ్ రాక మాకు ఎంతో ఆనందదాయకం స్వాగతం స్వాగతం ఈ సమావేశానికి స్వాగతం ఇక్కడికి వచ్చేసినటువంటి మా పాఠశాల తల్లిదండ్రులకు అదేవిధంగా ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి పెద్దలు ముఖ్య అతిథులు రామిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఏఎస్పీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరుపుకోవడంలో సహకరించినటువంటి మన పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ సుబ్బారావు గారికి మరియు ఎంపీపీ గారికి అదేవిధంగా సర్పంచ్ గారికి ఇక్కడికి వచ్చినటువంటి పత్రికా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. ఒక్క సెకండ్ ఆగు. మళ్ళీ అది నువ్వు అది పెట్టేసుకుంటే మేలు కదా. సాల్ట్ ఉదాహరణ పెట్టిన